నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చాలా వరకు మీరు చెప్పేటువంటి ఏవైతే ఉంటాయో హోమ్ రెమెడీస్ కావచ్చు, మన హోమియోపతి మెడిసిన్ ద్వారా చాలామంది క్యూర్ అయ్యారని చెప్పేసి వాళ్ళ హ్యాపీనెస్ కామెంట్స్ రూపంలో కూడా చెప్పడం జరుగుతుంది. సో, అందులో భాగంగా ఒకళ్ళు అడిగిన క్వెషన్ ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అంటే పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మన బాడీలో ఆర్గాన్స్. అండ్ ఇంకొకటి నిద్ర సమస్య వల్ల కూడా డయాబెటిక్ అటాక్ అవుతుందా? సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? ఏం చెప్తానంటే షుగర్ వ్యాధి ఏదైతే ఉంటది కదా, హ్మ్. దీన్ని షుగర్ వ్యాధి అనేసి ఎందుకంటారు? ఎందుకంటే ఎక్కువ మన బాడీలో మన ఏదైతే రక్తం ఉంటది, ఏదైతే ఆర్గన్స్ ఉంటాయి, ఏదైతే టిష్యూ ఉంటది, ఇవన్నిట్లో షుగర్ లెవెల్లు పెరిగిపోతాయి. షుగర్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అనేసి రాస్తారు టెస్ట్ పేరు. అంటే గ్లూకోజ్ ఒక టైప్ ఆఫ్ షుగర్ అది. ఇప్పుడు గ్లూకోజ్ మెటబాలిజం అంటే ఎప్పుడైతే మనం ఆహారం తింటాం కదా, దాంట్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అవి సరిగా మన బాడీ జీర్ణం చేయకపోతే మనకు షుగర్ వ్యాధి అవుతుంది. మెటబాలిజం అంటారు. ఇప్పుడు మెటబాలిజం అంటే ఇప్పుడు తిన్న షుగర్ మన బ్లడ్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని వాడుకొని దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే ఆ ఎనర్జీ మనం వాడుకోగలిగినాం అంటే మనకు షుగర్ వ్యాధి లేనట్టు. ఓకే, దాన్ని యూజ్ చేసుకోకపోతే ఇది షుగర్ కింద కన్వర్ట్ అవుతుందా సార్? యూజ్ చేయకపోతేనే కదా షుగర్ లెవెల్ పెరిగేది. యూజ్ చేసుకుంటే ఏమైపోతే షుగర్ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు పెట్రోల్ ఉంది బండిలో, పెట్రోల్ ఉంది బండిలో, కానీ బండి ఆన్ చేస్తే ఏమైతుంది, కిందికి వెళ్ళి పెట్రోల్ వెళ్ళిపోతుంది. లేకపోతే బండియే ఆన్ అయితలేదు. దాని అర్థమైంది ఏదైతే బండి ఉంది అది పెట్రోల్ వాడలేకపోతుంది. అవునా కదా? ఇక్కడ కూడా అంతే, మన శరీరం ఒక బండి, పెట్రోల్ ఏమో వాడలేకపోతుంది. పెట్రోల్ అట్లనే ఉండిపోతుందా లేదా? ఎంత తిన్నా దాంట్లో ఉన్న పెట్రోల్ అట్లనే ఉండిపోతుంది బాడీలో. అవునా కదా? అయితే అదే అవుతుంది అనుకోండి. అయితే ఏమైతుందంటే ఇప్పుడు మీరందరూ ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏం చేయండి అంటే, బై ఛాన్స్ మీరు ఎప్పుడైనా పడుకోలేదు అనుకోండి, పడుకోకపోతే సరిగా ఎప్పుడో ఒకసారి అవుతుంది కదా, వారంలో ఒకసారి అవుతుంది కదా, పడుకోకపోతే మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఇంట్లో ఎవరో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు, వాళ్ళది గ్లూకోమీటర్ ఉంటుంది, మీ షుగర్ రీడింగ్ చూసుకోండి, రాసుకోండి ఒక పేపర్ మీద. అంతకుముందు నైట్ ఏం తిన్నారు, ఒక 3-4 రోజుల తర్వాత ఏదైనా రోజు మంచిగా వస్తుంది కదా పడుకొని, సేమ్ డైట్ తీసుకోండి, మంచిగా పడుకోండి. దాని తర్వాత నెక్స్ట్ డే మీ షుగర్ రీడింగ్ చూసుకోండి, మీకు 20 యూనిట్స్ ఫరక్ వస్తుంది ఒక్క రోజుకి 20 యూనిట్స్ ఫరక్ వస్తుంది. దాని అర్థమైంది, మనిషి ఒక్కరోజు పడుకోకపోతే మంచిగా వాన్ షుగర్ రీడింగ్ లా తేడా వస్తుంది. అవునా కదా? ఆయనకి షుగర్ ఉన్నా ఆయనకి షుగర్ లేకున్నా తేడా వస్తుంది. అయితే ఏంది, ఇప్పుడు రోజు పడుకోవట్లేదు అనుకోండి మనిషి, ఏమైపోతుంది? వస్తుందా రాదా? డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చింది, కోవిడ్ వ్యాధి వచ్చింది. కోవిడ్ వ్యాధి వచ్చిన తర్వాత ఏమైందంటే, కోవిడ్ వ్యాధి వచ్చే ముందే ఆయన ట్యాక్సీల దందా ఉండే, ఆయనకు ట్యాక్సీల దందా ఉంటే 3-4 ట్యాక్సీలు కొన్నాడు. కోవిడ్ వచ్చింది, ఆయన బిజినెస్ మొత్తం బంద్ అయింది, ట్యాక్సీలు పోయినాయి. కానీ ఆయన ఈఎంఐ అయితే కట్టుకోవాలి కదా, ట్యాక్సీలు నడుస్తలేవు, ఎవరు నడుస్తారు, డ్రైవర్ ఎవరినైతే అపాయింట్ చేసిండ్రు వాళ్ళు వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏం కట్టాలి. కొన్ని రోజులు ఏదో రిలీఫ్ వచ్చింది, మళ్ళా దాని తర్వాత ఆ ఈఎంఐ కట్టడానికి ఆయనకు రోజు పొద్దునికి నైట్ ఏం లేదు, బండి నడుపుడే. ఇప్పుడు నిద్ర లేక కంటిన్యూస్లీ పని చేసిండు. రోజు 2-3 గంటలు పడుకోవడం, పని చేయడం, 2-3 గంటలు పడుకోవడం, పని చేయడం. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, అవన్నీ అప్పులు తీర్చాలి కదా. దాంట్లో ఏమైంది, ఆ మనిషికి షుగర్ వచ్చేసింది. ఆయనకు అట్లా షుగర్ వచ్చినాక మన దగ్గరికి వచ్చిండ్రు. మనం 6 నెలల మందులు ఇచ్చినాం. స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆయనకు తెలిసిపోయింది షుగర్ ఉంది అనేసి. 6 నెలలు మనం మందులు ఇచ్చినాం, ఆయనకు షుగర్ రివర్స్ అయిపోయింది. అట్లా ఉంటది. అయితే ఇట్లా నిద్ర లేకపోతే ఇట్లా కూడా అవుతుంది, షుగర్ వ్యాధి కూడా వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, నిద్ర ఒక్క రోజు లేకపోతే ఏమవుతుంది రాబాయ్. మీరు ఇంకోటి గమనించండి, ఏ రోజైతే మీకు నిద్ర ఉండదు దాని నెక్స్ట్ డే బాడీ ఏమో నీరసంగా ఉంటది, యాక్టివ్ ఉండదు, ఏం పని చేయబుద్ధి కాదు, ఆకలి మస్తు అవుతుంది. అంటే ఎక్కువ క్యాలరీలు కూడా తింటున్నాం మనం,
నిద్ర లేకపోతే. ఎస్ ఎస్ అవునా కదా? ఇప్పుడు ఎప్పటికీ నిద్ర లేకపోతే ఎక్కువ క్యాలరీలు పోతాయా పోవా? పోతాయి ఖచ్చితంగా. ఎక్కువ క్యాలరీలు పోతే ఎక్కువ షుగర్ పోతుందా లేదా బాడీలో? ఎస్. ఎక్కువ షుగర్ పోతే ఎక్కువ షుగర్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. ఓకే సార్. అయితే ఇంకోటి ఏంటంటే హోమ్ రెమెడీస్ చూసుకుంటే హోమియోపతి మెడిసిన్‌తో పాటు హోమ్ రెమెడీ అనేది డెఫినెట్‌గా మీరు చెప్పేది బాగా యూజ్ అవుతుంది అంటూ. సో ఏదైనా హోమ్ రెమెడీ ఉందా ఈరోజు? మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. ష్యూర్ సార్. మీరేం చేయండి అంటే సింపుల్గా ఆన్లైన్లో సెర్చ్ చేయండి. బై జిన్ సెంగ్ టీ. జింక్ సెంగ్ టీ. జిన్ GIN జిన్ SENG సెంగ్ జిన్ సెంగ్ టీ. ఇది ఏంటంటే టిబెట్లో తయారయ్యే చాయ్ పత్తి. దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు మనం కర్క్యూమిన్ గురించి మాట్లాడినాం కదా, దీనికి కూడా మందులు తయారు చేసుకుంటారు. చూడ్డానికి చాయ్ పత్తి లాగానే ఉంటది. ఈ చాయ్ పత్తి తోటి డైలీ మీరు లెమన్ టీ తయారు చేసుకోండి. పాలు యాడ్ చేసే అవసరం లేదు. వాటర్ బాయిల్ చేయాలి, ఇది ఒక చెంచా వేయాలి, సగం నిమ్మకాయ రసం వేయాలి, మిక్స్ చేయాలి, వాటర్ బాయిల్ అవుతుంది, బంద్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, తాగాలి. రోజుకి ఒక పూట మీరు తాగండి. మీరు నార్మల్ చాయ్ కన్నా ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. టేస్టీ కూడా ఉంటుంది. సార్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు ఇందాకే డయాబెటిక్ వాళ్ళు ఖచ్చితంగా స్లీప్ అనేది చాలా అవసరం వాళ్ళకి అని. బట్ ఇప్పుడు ఐటీ రంగాల్లో చూసుకుంటే వీళ్ళకి స్లీప్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దట్టు మనం నైట్ పడుకుంటే వాళ్ళు డే టైం పడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది అంటారా? మన దగ్గర ఎంతమంది వస్తారు కదా కార్పొరేట్లో ఐటీలో పనిచేసేటోళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టైం ఉంటుంది. కొందరికి మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది షిఫ్ట్, కొందరికి మధ్యాహ్నం 11కి స్టార్ట్ అవుతుంది, కొందరికి నైట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఒక్కొక్క దేశంకి ఒక్కొక్క టైం ఉంటది కదా. వాడు ఏ దేశం ప్రాజెక్ట్ మీద పని చేస్తుండో ఆ దేశం తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆన్లైన్ ఉండాలి. మళ్ళా కొందరికి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్లు అంటే ఈ వారం 6కి షిఫ్ట్, నెక్స్ట్ వారం 9కి షిఫ్ట్, దాని తర్వాత 12కి షిఫ్ట్. ఇట్లా రొటేషనల్ షిఫ్ట్ ఉంటే వానికి ఒక్కటే టైంకి నిద్ర ఉంటదా? ఉండనే ఉండదు. అప్పుడు ఏమైతుంది, బాడీకి అర్థం కాదు. సర్కాడియన్ రిథమ్ అంటారు దాన్ని. అంటే ఏందంటే మీరు ఒకటి గమనించండి, మనకు నిద్ర కరెక్ట్ టైంకి వచ్చి మనకు ఆకలి కరెక్ట్ టైంకి వస్తే మోషన్ కూడా ఒక పర్టికులర్ టైంకి వస్తుంది. అవునా రాదా? దాని అర్థం ఏంటంటే బాడీ టైం ని అర్థం చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏమైతుంది, అరే ఏంది వీడు ఒకరోజు 6కి పోతాడు బాత్రూమ్ కి, ఒక రోజు 12కి పోతాడు, నేను ఏ టైంకి రియాక్ట్ అవ్వాలి అనేసి ఉంటది మన శరీరానికి. అవునా కదా? అది డిస్టర్బ్ అయిపోతుంది ఫస్ట్. మళ్ళా దాని తర్వాత గుండె కూడా డిస్టర్బ్ అవుతుంది. దాని తర్వాత అట్లనే షుగర్ వ్యాధి కూడా వస్తుంది. ఒక్కొక్క ఆర్గన్ ఇంకా డిస్టర్బ్ అయ్యకుండా వెళ్ళిపోతుంది. అందుకే వీళ్ళకు యంగ్ ఏజ్ లా షుగర్ వస్తుంది, పిల్లలు పుట్టడానికి పరేషాని అవుతుంది, నిద్ర సమస్య వస్తుంది, మళ్ళీ చిడ్చిడ్ చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆఫీస్లో పోయి తిట్లు పడాలి, వాడొకటి అంటాడు వీడొకటి అంటాడు, అందరు పాలిటిక్లు ఆడుతుంటారు. మళ్ళా ఇంటికి వచ్చి ఆయనకు సుఖశాంతి ప్రశాంతం లేదనుకోండి. ఇప్పుడు ఒక పేషెంట్ కి ఇట్లనే షుగర్ వ్యాధి ఉంది, టాప్ నాచ్ పొజిషన్ లో ఉన్నాడు, వారానికి ఒక దేశంకి పోయేటట్టు అట్లా ఉంది ఆయన ఉద్యోగం, సరిగా స్లీప్ సైకిల్ లేదు, ఇంటికి వస్తే ఏమో వైఫ్ ది హస్బెండ్ ది పడతలేదు, పిల్లల ముంగట గొడవలు. ఇప్పుడు ఆయనకేంది, అరే ఇంటికి పోతే గొడవ లొల్లీలు అనేసి ఒకటి, మళ్ళా ఆఫీస్ ప్రెషర్ ఒకటి. ఇట్లా ఉన్నప్పుడు మనిషికి ఏమో అరే నేను ఎక్కడ పోయి ప్రశాంతంగా ఉండాలి అనేసి అయిపోతుంది. ఆయనకు అట్లనే షుగర్ వ్యాధి వచ్చింది, నరాల ప్రాబ్లం కూడా వచ్చింది. ఇట్లా వస్తాయి షుగర్ వ్యాధులు నిద్ర చక్కగా లేకపోతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.